ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సునామీ సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 230 స్థానాలను జంప్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు. అంతేకాదు వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయిన బుడ్డోడు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. జింబాబ్వే గడ్డపై సాధించిన అద్భుత విజయాల ఫలితంగా భారత యువ క్రికెటర్లు లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపారు. ముఖ్యంగా టీమిండియా 15 ఏళ్ల యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశి సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో ముగిసినటువంటి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆకట్టుకునేటువంటి హాఫ్ సెంచరీలతో అదరగొట్టి సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచిన సూర్యవంశి ఐసీసీ రిలీజ్ చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఏకంగా 230 స్థానాలను దాటుకొని కెరీర్ బెస్ట్ 48వ స్థానాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే సిరీస్ లో కేవలం 3 ఇన్నింగ్స్ లోనే 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. టీ20 అంతర్జాతీయ వేదికపై తనదైన గుర్తింపు చాటాడు. కేవలం 6 అంతర్జాతీయ మ్యాచ్లలోనే ఏకంగా టాప్ 50లోకి ప్రవేశించడం ద్వారా ఈ యంగ్స్టర్ తన సత్తా ఏంటో ప్రపంచ క్రికెట్కు చాటి చెప్పాడు. అతడి మైండ్ సెట్, మైదానంలో షాట్ల ఎంపికపై క్రికెట్ విశ్లేషకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. వైభవ్తో పాటు భారత ఇతర యువ బ్యాటర్లు కూడా ఐసీసీ బ్యాటింగ్ పట్టికలో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ 2 స్థానాలు పైకి ఎగబాకి ప్రపంచ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 6వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే సుదీర్ఘకాలం తర్వాత టీ20 సెటప్ లో తన స్థానాన్ని స్థిరపరచుకుంటున్నటువంటి శ్రేయస్ అయ్యర్ 7 స్థానాలు మెరుగుపరుచుకొని 24వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రెజెంట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ 3వ ప్లేస్ లో, తిలక్ వర్మ 6వ ప్లేస్ లో ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశి అతి చిన్న వయసులోనే టాప్ 50లోకి దూసుకురావడం గమనార్హం. జింబాబ్వేతో సిరీస్ కు ముందు అతడు 278 ర్యాంకింగ్స్ లో ఉన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచినప్పటి తర్వాత 48వ ప్లేస్ ను దూసుకొచ్చాడు. రాబోయే సిరీస్లలో కూడా వైభవ్ ఇలాంటి ప్రదర్శన చేయాలని భారత అభిమానులు సైతం ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇక ఇండియన్ డొమెస్టిక్ రెడ్ బాల్ సీజన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దులీప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ సెలెక్టర్లు తమ 15 మంది సభ్యుల పటిష్టమైనటువంటి స్క్వాడ్ ను వెల్లడించారు. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నాడు. టీమిండియాలో తిరిగి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఇషాన్ కిషన్ కు ఈ టోర్నీ ద్వారా తన కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి అద్భుత అవకాశం లభించింది. ఈ స్క్వాడ్ ప్రకటనలో అందరినీ దృష్టిని ఆకర్షించినటువంటి ప్రధాన అంశం ఏంటంటే 15 ఏళ్ల యంగ్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశిని వైస్ కెప్టెన్ గా నియమించడమే. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్లో తన విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తో ఆకట్టుకున్నటువంటి సూర్యవంశికి ఇంత చిన్న వయసులోనే లీడర్షిప్ రోల్ ఇవ్వడం అతడి మెచ్యూరిటీపై సెలెక్టర్లకు ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది. సీనియర్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ తో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించేటువంటి అవకాశాలున్నాయట. అయితే గత సంవత్సరం ఇషాన్ కిషన్ ఫైనల్లో హర్యానాను 69 పరుగుల భారీ తేడాతో ఓడించి జార్ఖండ్ కు వారి మొదటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని టైటిల్ అందించారు. అంతేకాకుండా ప్యాట్ కమిన్స్ ఆబ్సెంట్ లో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లోని మొదటి 7 మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా నాయకత్వం వహించాడు. వైభవ్ సూర్యవంశి దక్షిణాఫ్రికా పర్యటనలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి సిరీస్ విజయాన్ని అందించాడు. అయితే వైభవ్ తన కొత్త బాధ్యతను ఎలా నిర్వహిస్తాడనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. భారత ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ షమి, ముఖేష్ కుమార్ ఈస్ట్ జోన్ జట్టులో ఉన్నారు. అయితే ఇద్దరు బౌలర్లకు అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉంది. వారి రాక జట్టు ఫేస్ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 2027 ప్రపంచ కప్ జట్టులో షమికి చోటు దక్కాలనేటువంటి డిమాండ్లు సైతం వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ టోర్నీలో షమి ప్రదర్శనను సెలెక్టర్లు నిశ్చితంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా, వైభవ్ సూర్యవంశి వైస్ కెప్టెన్, అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్, దాని తర్వాత సుదీప్ కుమార్, షహబాజ్ అహ్మద్, దాని తర్వాత సూరజ్ సింధు జైస్వాల్, మొహమ్మద్ షమి, ముఖేష్ కుమార్, కుమార్ కుశాగ్రా, శిఖర్ మోహన్, అంకుల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రాంశు సేనాపతి, అదేవిధంగా డానిష్ దాస్, అభిజిత్ సర్కార్ ఆడనున్నారు. సో మొత్తంగా వైభవ్ నిజంగానే ఇంత తక్కువ ఏజ్ లో వైస్ కెప్టెన్ గా నియమించడం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసి దాని తర్వాత వైస్ కెప్టెన్సీ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడు అండ్ అదేవిధంగా ఈసారి వైస్ కెప్టెన్ బాధ్యత వచ్చిన తర్వాత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి వైభవ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.